వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి విజయవాడ హైవేలో పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ లొకాలిటీలో పెద్దంబర్పేట్ బస్ స్టాప్కి అతి దగ్గరలో ఒక G+2 పైన పెంట్ హౌస్ కలిగిన ఒక హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఈ హౌస్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్, హైలైట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను ఇన్ఫామ్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. కేవలం 2000 రూపాయలతో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే మనకి విజయవాడ హైవేలో పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో పెద్దంబర్పేట్ బస్ స్టాప్కి కేవలం బిలో కిలోమీటర్న్నర దూరంలో ఉంటున్న ఈ హౌస్ వచ్చేసి మనకి హౌస్ డైమెన్షన్ ఫేసింగ్ వచ్చి 23 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 52 ఉంటుంది, 133 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్తో కలిగి ఉంది. G+2 పైన పెంట్ హౌస్తో ఉంటుంది మనకి. సో వీళ్ళు ఇష్టంతో కట్టుకున్న హౌస్ ఇది. బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు, ఓన్ కన్స్ట్రక్షన్. కాకపోతే వీళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ వల్ల వీళ్ళు సేల్ చేస్తున్నారు. గృహప్రవేశమై కేవలం 8 నెలలు మాత్రమే అవుతుంది. సో మనకి హౌస్కి ఆపోజిట్లో చూసుకుంటే మనకి 25 ఫీట్ల CC రోడ్ ఉంది. సో మనకి డ్రైనేజ్ కలెక్షన్ ఉంది, కృష్ణ వాటర్ కలెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉండడం జరిగింది. సో మనకి రోడ్డుకి దాదాపు వీళ్ళు 3.5 ఫీట్ల హైట్లోనే కట్టారు ఫ్యూచర్ ఉద్దేశించి. ఎందుకంటే వీళ్ళు ఇష్టంతో కట్టుకున్నారు. వర్క్ విషయంలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి మెటీరియల్తోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారని చెప్తున్నారు. సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కంప్లీట్గా ఇది మనకి కార్ పార్కింగ్ వదిలేశారు. మనం చూసుకోవచ్చు, ఇలాంటి కన్స్ట్రక్షన్ లేదు, ఓన్లీ కార్ పార్కింగ్ కోసం వదిలేశారు. దాదాపు ఒక 6 కార్లు అయితే పార్క్ చేసుకునే విధంగా అయితే ఉంది. ఒక 10-20 బైక్లు కూడా పార్క్ చేసుకునేంత స్పేసెస్గా ఉంది. మొత్తం పార్కింగ్కే వదిలేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ వెస్ట్ ఉండడం వల్ల ఇది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈశాన్య మూల అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. బోర్ వచ్చేసి మనకి 350 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ అని చెప్తున్నారు. ఇది వచ్చేలోపు సంపు మనకి 12,000 లీటర్ల కెపాసిటీ గల సంపు కూడా మనకి ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అంటే దాదాపు 2 ట్యాంకర్లు కెపాసిటీ గల సంపు కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది సెట్ బ్యాక్లో ఇక్కడ మనకి ఒక చిన్న వాష్ పాయింట్ ఇచ్చారు. సో హౌస్కి అయితే చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు, ఎక్కడ కూడా మనకి ప్యాక్ లేకుండా ఉంటుంది. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఇలా ఉంది. మనకి ఈ హౌస్లో ఏంటంటే నెలకి దాదాపుగా 25,000 రూపాయల దాదాపుగా రెంట్ వస్తుంది అన్నమాట. మనకి 25,000 రూపాయల దాకా రెంట్ వస్తుంది. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం మనం. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మనకి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో ఇది మనకి మెయిన్ సింహద్వారం ఇది. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఓనర్స్ ఉండడానికి కన్స్ట్రక్షన్ చేసుకున్నారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే టెప్పర్ గ్లాస్తో ఫినిషింగ్ ఇచ్చారు. సో వెలివేషన్ చూసుకోవచ్చు, మంచిగా మెయిన్ డోర్తో పాటు టైల్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. సో మనకి మెయిన్ డోర్ నుంచి వ్యూస్ చూసుకుంటే ఇలా ఉంటుంది. చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంది. ఇంటి ముందు 25 ఫీట్ల CC రోడ్డు, డ్రైనేజ్ కలెక్షన్, వాటర్ కలెక్షన్ అన్నీ ఉండడం జరిగింది. సో హౌస్ ఇన్సైడ్లో చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ కింద వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు వీళ్ళు ఓనర్స్ ఉండడానికి విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇది హాల్. ఇది చూసుకుంటే మనకి 2 BHK వస్తుంది అన్నమాట. ఇది టీవీ పాయింట్. ఇది వచ్చేలోపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి విత్ అటాచ్ బాత్రూమ్ ఉందన్నమాట. సో ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో చూసుకుంటే విండోస్ ఇచ్చారు. విండోస్ అన్నీ కూడా మనకి వుడెన్ విండోస్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు మరి. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఓనర్స్ ఉంటారు అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ వచ్చేలోపు టెనర్స్కి ఇచ్చారన్నమాట. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చేలోపు 1 BHKవి 2 ఉంటాయి, సేమ్ ఇలానే ఉంటాయి కానీ 1 BHK పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. 2 పెంట్ హౌస్లో కూడా అలానే ఉంటుంది. 1 BHK ఒకటి ఉంటుంది అనమాట. ఇది మరొక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో కూడా విత్ అటాచ్ బాత్రూమ్ ఉందన్నమాట మనకి. సో ఇదేదో చూస్తున్నామో ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళు వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో అందుకే హాల్ అనేది చాలా స్పేసెస్గా ఇచ్చారు, చాలా పెద్దగా ఉంది. అందుకే ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇచ్చారు. చెప్పనుగా విండోస్ అన్ని కూడా మనకి వుడెన్ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఉంటుంది. సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఇలా ఉంది మనకి. కింద ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్గా వీళ్ళు గ్రనైట్తో ఫినిషింగ్ ఇచ్చారు మంచిగా. సో ఇటు సైడ్ చూసుకుంటే మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ ఇచ్చారు. ఇది మనకి పూజా రూమ్, సపరేట్గా డోరు చౌకోట్తో ఫిట్ చేసి ఇచ్చారు. ఇది చూసుకుంటే మళ్ళీ మనకి కిచెన్ ఇచ్చారు. కిచెన్ వచ్చేలోపు L షేప్లో ప్రొవైడ్ చేశారు. కిచెన్లో అయితే మనకి సెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారు. ఫ్యూచర్లో మనం కబోర్డ్స్ చేసుకునే విధంగా అయితే ఉన్నాయి మనకి.
ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఇలా డైనింగ్ ఏరియా నుంచి ఇలా మళ్ళీ బయటికి వస్తే మనకి ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ ఏరియా ఉంటుంది అండ్ వాష్ పాయింట్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఓఆర్ఆర్ అన్నమాట. ఇక్కడ నుంచి మనకి ఓఆర్ఆర్ కనిపిస్తుంది, ఏదైతే ఆ బోర్డింగ్ ఉందో అక్కడ ఓఆర్ఆర్ అన్నమాట. సో అలా సేమ్ ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఇలా ఉందో అండ్ సెకండ్ ఫ్లోర్ లో అండ్ పెంట్ హౌస్ వచ్చేలోపు సింగిల్ 1 BHKవి 2 పోర్షన్స్ ఉంటాయి సెకండ్ ఫ్లోర్ లో. అండ్ పెంట్ హౌస్ కి వచ్చేలోపు 1 BHKది ఒక పోర్షన్ ఉంటుంది అన్నమాట. అందుకే రెంట్ వచ్చేసి 25,000 నుంచి 27,000 రూపాయల దాకా రెంట్ కూడా వస్తుంది వీళ్ళకి మనకి. సో ఎవరైనా రెంటర్ పర్పస్ లో కానీ తర్వాత ఉండడానికంటే నా బెస్ట్ అనుకో, రెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే కింద మొత్తం కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా మనకి పార్కింగ్ వదిలేశారు కాబట్టి. సో మరొకసారి ఈ హౌస్ లొకేషన్, డైమెన్షన్, ప్రైస్ కనుక చూసుకుంటే అండర్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. పెద్దంబర్పేట్ బస్ స్టాప్ నుంచి కేవలం మనకి బిలో 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11కి కేవలం బిలో 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అండ్ అదేవిధంగా హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 23x52 133 గజాల బిట్టు, వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకి. G+2 పైన పెంట్ హౌస్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు కంప్లీట్గా పార్కింగ్ వదిలేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలోపు ఓనర్స్ ఉండే విధంగా చేసుకున్నారు. ఒక హాలు, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్ తో ప్రొవైడ్ చేసుకున్నారు. అండ్ ఫ్లోర్ కి వచ్చేలోపు సింగిల్ 1 BHK అయితే ఇది రెండు పోర్షన్స్ ఇచ్చారు. అండ్ పెంట్ హౌస్ కూడా సేమ్ సింగిల్ 1 BHK ఉంటుంది అన్నమాట. సో రెంట్ వచ్చేసి నెలకి 25,000 నుంచి 28,000 రూపాయల రెంట్ కూడా మనకు వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ హౌస్ వీళ్ళు గృహప్రవేశం అయిన కేవలం 9 నెలలు మాత్రమే అవుతుంది. కేవలం వాళ్ళు జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల వీళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి సేల్ చేస్తున్నారు. హౌస్ ఓన్ కన్స్ట్రక్షన్, బిల్డర్ది కాదు. కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే 1,35,00,000 రూపాయలు చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో బ్యాంక్ లోన్ కూడా మనకి 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఇది లోనే ఉంది హౌస్, అదే లోన్ మీకు ట్రాన్స్ఫర్ చేయమన్నా ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నారు. లేదు మీరు కొత్త లోన్ తీసుకోవడానికి వీళ్ళు సహకరిస్తారు. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.